రమాదేవి కావాలనే తనకు పనులు చెప్తోందని ప్రేమ్ దగ్గర ప్రెజెంటేషన్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చిట్టి చార్జర్ ఏమైపోయింది అని చామంతి ఆలోచిస్తూ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే సోఫా కింద పడిపోయిన చార్జర్ కనిపించేస్తుంది. ఇక చిట్టికి వెంటనే ఛార్జింగ్ పెట్టడంతో రోజానే ఇదంతా చేసింది అని చిట్టి నిజం చెప్పేస్తుంది. ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్ ఎలా అని చామంతి బాధపడుతూ ఉంటే ఆ రోజా డిలీట్ చేసేటప్పుడు బ్యాకప్ మొత్తం కూడా నేను కాపీ పేస్ట్ చేసేసుకున్నాను. నా దగ్గర రెడీగా ఉంది. నువ్వు దీనిని బ్లూటూత్ ద్వారా ఎక్కించేసుకొని తీసుకువెళ్ళి ప్రేమ్కి ఇచ్చేసేయి అని చిట్టి సలహా ఇవ్వటంతో చామంతి రమాదేవి కంటపడకుండా ఆ ప్రెజెంటేషన్ని తీసుకొని పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఇన్వెస్టర్స్ టైం అయిపోయింది, ఏదో టెక్నికల్ ఇష్యూ అన్నారు కదా, ఫ్లైట్కి టైం అయిపోతుంది, వెళ్తున్నామని చెప్తూ ఉంటే చామంతి పెన్ డ్రైవ్ ఇవ్వటంతో అయినా కూడా ప్రేమ్ చూడు, నా వల్లే ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఈ ప్రెజెంటేషన్ ఇవ్వలేను చామ్ అని ప్రేమ్ పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు చామంతియే వాళ్ళ ముందుకు వెళ్ళి చూడండి, నేను కూడా ప్రేమ్ బాబు టీంలో ఒక మెంబర్ని, మీరేమనుకోకుంటే నేనే ఈ ప్రెజెంటేషన్ ఇస్తానని చెప్పటంతో అలాగేనని వాళ్ళు అంటారు. ఇక చామంతి శారీస్ గురించి ప్రేమ్ చేసిన డిజైన్స్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. దాంతో ₹1,00,00,000 ప్రాజెక్ట్ డీల్ ఇస్తున్నామని 50 లక్షల చెక్కుల్ని ప్రేమ్కి వాళ్ళు అందచేయటంతో తర్వాత ప్రేమ్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటారు. ఇప్పుడు ప్రేమ్ బాబు ప్రెజెంటేషన్ పూర్తయిపోయింది, డీల్ వచ్చిందన్న విషయం మీ ఇద్దరికీ తెలియదు కదా, ఇప్పుడు చూడండి మీకు షాకుల మీద షాకులు అని చామంతి రోజా రమాదేవి వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ్ బిజినెస్ కోసం రూమును చూడటం కోసం ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇది మాకు చాలా బాగా నచ్చింది, రెంటు అడ్వాన్స్ ఎంత చెప్తున్నారు అని ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా ఒక అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అడ్వాన్స్ అయితే 10 లక్షలు, రెంట్ అయితే ఇక ₹1,00,000 అతను చెప్తాడు. ఏంటండి అంత చెప్తున్నారు, మా సారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కొంచెం తగ్గించుకోండి, సగం తగ్గించుకోండి అని చామంతి అంటే అవునండి చాలా ఎక్కువ, సగం తగ్గించుకోండి అని ప్రేమ్ కూడా అడుగుతూ ఉంటాడు. నా చేతుల్లో ఏమీ లేదండి, మా మేడమే అంతా డిసైడ్ చేస్తుంది అని అతను అంటాడు. సరే మీ మేడం ఎక్కడా అని ప్రేమ్ చామ్ అడుగుతూ ఉంటే అదుగో వస్తున్నారు అని కారు దిగుతున్న ఆరుని మనకి చూపిస్తూ ఉంటారు. నిన్ను నూరేళ్ల సావాసం సీరియల్లోని ఆరు ఇక్కడ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. మరి ఆరు వీళ్ళకి ఎలా సహాయం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.